తెలుగులో పోతాం, తర్వాత then I'll come back with English. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతటి దారుణంగా డెమోక్రసీని వెక్కరిస్తా ఉంది అన్న అంశాల మీద ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకొచ్చాం. మొత్తం ఎలక్టోరల్ ప్రాసెస్ ను ఏ రకంగా నిర్వీర్యం చేస్తా ఉన్నారు, గవర్నమెంట్ మిషనరీని ఎంత దారుణంగా ఉపయోగిస్తా ఉన్నారు అన్న విషయాల మీద ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఇందులో ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటే మ్యానిపులేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్. దాదాపుగా 52.67 లక్షల ఓట్లు, డిఫెక్టివ్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు అని సెప్టెంబర్ 2018న ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవాళ ఆ సంఖ్య 59,18,000 ఓట్లకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దొంగ ఓట్ల ప్రక్రియ ఇవాళ నమోదయ్యింది. అంటే రాష్ట్రంలో 3,69,00,000 ఓట్లుంటే ఇందులో 59.18 లక్షలు, అంటే దాదాపుగా 3,69,00,000లలో 60 లక్షల ఓట్లు ఈరోజు డిఫెక్టివ్ ఓట్లు, ఇన్వాలిడ్ ఓట్స్, డూప్లికేట్ ఓట్ల రూపంలో ఉన్నాయి అని అంటే ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థను వెటకారం చేస్తా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం. ఈ 60 లక్షల ఓట్లలో దాదాపుగా 20 లక్షల ఓట్లు హైదరాబాద్లోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ ఉన్న డబుల్ ఓటర్స్, మిగిలిన 40 లక్షల ఓట్లు ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఓట్లుగా నమోదై ఉన్న పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ డబుల్ ఓట్స్ గా నమోదై ఉన్నాయి అనే పూర్తి డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఇవ్వడం జరిగింది. ఒకవైపున ఓట్లను డబుల్ ఓట్లుగా పెంచుకోవడం ఒకవైపున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తా ఉంటే, రెండో వైపున వీళ్ళు చేస్తా ఉన్నది ఏమిటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఎవరైనా చెబితే ఆ సానుభూతి పరుల ఓట్లను వీళ్ళు రకరకాల సర్వేల రూపకంలో వీళ్ళు కనుక్కొని ఆ ఓట్లను తీయించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. దాదాపుగా ఈ మాదిరిగా తీయించే కార్యక్రమంలో భాగంగా జరిగిన ఓట్లు చూస్తే దాదాపుగా 4 లక్షల పైచిలుకు ఓట్లు ఇప్పటికే తీయించిన పరిస్థితిలో జరిగాయి. వీళ్ళు ఏ రకంగా చేస్తా ఉన్నారు అనంటే ప్రజా సాధికార సర్వే అంటూ, రియల్ టైం గవర్నెన్స్ అంటూ సర్వేను, పరిష్కార వేదిక అంటూ పీరియాడిక్ సర్వేస్ రూపకంలో వీళ్ళు డేటాను కలెక్ట్ చేసి ఆ డేటా ద్వారా ఓటర్లను లిస్టులో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరంగా ఉన్న ఓట్లను తీసేయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీనికోసం ఏ రకంగా వాళ్ళు ఒక యాప్ పెట్టుకొని, ఏ రకంగా వాళ్ళు ఐప్యాడ్స్ లో వాళ్ళు తీసుకుని యాప్ లోడ్ చేసుకొని ఏ రకంగా వాళ్ళు పోయి డేటాను కలెక్ట్ చేసుకుని దానికి వెంటనే వాళ్ళ ఆధార్ కార్డుకు, ఐడి కార్డులకు, ఓటర్ కార్డులకు లింక్ చేస్తూ ఏ రకంగా తీస్తున్నారు ఓటర్లను కూడా తెలియజేయడం జరిగింది. ఇది కాక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి నిదర్శనం పోలీస్ అధికారులను ఏ రకంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారనడానికి నిదర్శనం. ఇవాళ రాష్ట్రంలో ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తా ఉందనంటే రాజాజీ ఆ డిఎస్పీ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం, ఒకే ఒక సామాజిక వర్గంలో ఇది లిస్ట్ ఆఫ్ సిఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ
చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రమోషన్స్ లిస్టు. ఈ లిస్టు చూస్తే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన సిఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేసి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ చేసిన లిస్ట్ ఇది. దాదాపుగా 37 మంది ఉంటే ఇందులో 35 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రమోషన్స్. సిఐలను అవుట్ ఆఫ్ టర్న్ డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ అంతా ఒకే సామాజిక వర్గం. 37 మందిలో 35 మంది. అందులో మిగిలిన ఇద్దరిలో కూడా ఒకరు అదే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళను పెళ్లి చేసుకున్న పరిస్థితి. అంతటి దారుణంగా డిఎస్పీలను కూడా చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసుకుని పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడానికి రెడీగా ఉన్న పరిస్థితులు. ఈ లిస్టు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయాం, వాళ్ళకి ఇచ్చాం. Hello friends, this is nearly 23 political parties consisting of nearly 69% of voters representation. That is our strength, all political parties who may differ politically, but we are having consensus on this issue about EVM. This is not the first time. We are raising doubts in so many times. Because of all these things, now VVPAT has come. Even now they are counting only 1%. First of all our demand to bring total transparency. You have to go back to paper ballot. Even developed countries, even technology-wise very strong countries, now they are having only paper ballot. That is how they are doing. Here, because of time constraint, we are demanding 50%. Even to count 100% EVPAT, it is not a big issue. It is not going to cost more, no equipment is required, and at the same time it is going to take some more time. For democracy, for creating confidence, they can do the job. That is what we are demanded. Even today, citizen who is voting, you don't know whom he is voting. He is pressing the button. Even sometimes they are watching, they are having a doubt. They are pressing elephant, it will go to lotus or some other thing. So everybody is having this. So it is the duty of the Election Commission to convince people it is transparent, it is accountable, and also we have to carry people in democracy. They must have faith. So we are very clear, that is our demand. Even Election Commission has listened very carefully. We are confident they will take positive decision in the near future. That is our demand. I am very happy you are also supporting this demand. Thank you. It is very, very reasonable demand. We are asking 50% counting at least at a random. Thank you very much. Thank you. That we will talk afterwards. This is the issue here.